దేవుని నామానికి మహిమ కలుగునాక. అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్య సందేశం ఏంటంటే, ప్రార్థన ఆలకించువాడా. బైబిల్ గ్రంథంలో 60వ కీర్తన 2వ వచనంలో దేవుని వాక్యం నాకు సెలవిస్తుంది, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఇక్కడ ప్రార్థన ఆలకించే దైవం చూడండి. దేవాది దేవుణ్ణి ఎంతమంది, ఎన్ని లక్షల కోట్ల మంది ప్రజలు ఆయన శరణ చూస్తున్నా ఆయన ఏం చేస్తాడంటే, తన భక్తుల పాదములను ఆయన తొట్టలేనివాడు. తను నమ్మిన వారిని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టాడు. చూడండి, మత్తయి సువార్త 7వ వచనంలో, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందుకుంటాడు. ప్రార్థన దేవుడితో సహవాసం, ప్రార్థన దేవుడితో ముచ్చటించుట, ప్రార్థన దేవునితో గడుపుట. అసలు దేవుడు, మనం కూడా క్రైస్తవులైన మనందరం కూడా దేవునితో గడపాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:9 వచనంలో, మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, నమ్మకమైన దేవుడు. మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన వెడువును ఎడబాయనని వాగ్దానం చేసినవాడు. యెషయా గ్రంథం 54:17 అంటాడు, చూడుము నా అరచేతుల్లోనే నేను మేము చెప్పుకున్నాను. చూడండి, ఎవరు చెప్పుకున్నారండి? తల్లి తండ్రి. వాళ్ళ ప్రేమ అద్భుతమైంది, నేను కాదంటలే. కానీ దేవుడి ప్రేమ చూడు. మనం ఇంకా అవధేయులుగా ఉండగా, మనం ఇంకా దేవునికి లోబడకుండా తిరుగుతున్నా, దేవునికి అయిష్టంగా జీవిస్తున్నా కూడా, నేను లోబడిన వాళ్ళ ప్రజల కోసం దినమెల్లా నా 2 చేతులు చాచి ఉంచాను. ఈ ప్రార్థన ఆలకించే దైవము మనం ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తామని నీతిమంతుల పెదవులు వైపు చూస్తున్నాడు. వారి మొరకు చెవి ఒకటానికి యెహోవా కనుదృష్టి ఏం చేస్తుందండి? యెహోవా చెవులు నీతిమంతుల పెదవుల మీద, మొర్ర మీద ఆధారపడి అని మరో చోట కీర్తనకారుడు రాస్తాడు. అందుకని మనం ప్రార్థించే విషయంలో, ఆరాధించే విషయంలో, కీర్తించే విషయంలో, మరీ ముఖ్యంగా ప్రార్థనలో గడిపే విషయంలో, ప్రార్థన ఆలకించువాడా అన్న నామం కలిగిన దేవుని ఎదుట మనం తగ్గించుకొని ఆయనతో సహవాసం కలిగి ఉండటానికి ముందుకు వెళ్ళాలి. కింద అంటాడు, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. ఆయన దగ్గరికి రావాలి సర్వ శరీరులు. ఇగో ఎముకల మీద శరీరం అమర్చబడిన వాళ్ళందరూ కూడా, జీవం ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ప్రేమకు పాత్రలు అవ్వాలని, ఆయన సముఖంలోకి రావాలనేటువంటిదే దేవుని యొక్క అనంతమైనటువంటి ప్రేమ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మహోన్నతులైన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రార్థన ఆలకించువాడా అని నామం కలిగిన గొప్ప తండ్రి, మా అందరూ కూడా ప్రార్థన చేసే కృప దయచేయండి. ఎంతమంది వీక్షిస్తున్నారు, ప్రజలందరూ ప్రార్థన పరులై నీలో ఫలించి అభివృద్ధి చెందేటువంటి వారుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.